షండదర్శనం బహుళమయ్యేను అనగా నపుంసకులు అధికమయ్యేరు అని భావం. శూద్రులు జపశిక్షితులు కాగలరు. అడవులు శూన్యమై భూమి అంతయు అరాచకమై ద్రవిడ తురుష్క బర్బర పుళిందాది దేశ ప్రజలు వ్యాధిగ్రస్తులై నశించేరు. సాధుజనులు శాంతివంతులు రోగంబులచే అల్పకాలంబున చచ్చేరు. పాపాత్ములు మిక్కిరి ఆయుష్మంతులయ్యేరు. ఆరిక పంట బహుళమయ్యేను, గొర్రెపాడి హెచ్చేను, స్త్రీలు రచ్చకొట్టములలో రాచరికము చేసేరు అనగా మహిళలు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో కార్యాలయాలలో ఉద్యోగములు చేయుదురని కాలజ్ఞాన వాక్యం. ఎర్రచీమ ఏనుగంత రూపమున కనిపించేను అనగా ఎర్రచీమ ఎంత వస్తువును ఏనుగునకు సమానమైనంత ధనమునిచ్చి కొనవలెను. ధరలు విపరీతములగునని కాలజ్ఞాన వాక్యము. మనుషులతో మాయశక్తి మాటలాడేను, మనుషులు లేకుండా మాటలు వినిపించేను. టెలిఫోన్లు, రేడియోలు, టేప్ రికార్డర్లు, టీవీలు ఉద్భవించునని భావము. మేకకు 5 తలల పోతు పుట్టేను, ఆవు కడుపున దూడ అంతర్గతముగా కనిపించేను, ఇది మనిషి రూపాన ఉండేను. 1964వ సంవత్సరంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ పోలికతో ఒక సంఘటన జరిగినట్లు దినపత్రికల వలన తెలిసింది. మంచి చేదగును అనగా మంచిని చేయదలిచిన వారికి చెడు కలుగును. ఇత్తడి బంగారముగా విక్రయించేరు, బంగారము చింతాకంత లేక సీమలకు పోయేను. బంగారం ధర విపరీతంగా పెరిగినందున ఇత్తడి లోహంతో బంగారు నగల వలె గోల్డ్ కవరింగ్ నగలు అమ్ముతున్నారు.